పోయిన పౌర్ణానికి అన్నపూర్ణోపనిషత్తులో 5వ అధ్యాయంలో 48వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే కొద్దిగా వెనక్కి వెళ్ళి 1-2 శ్లోకాలు పూర్తి చేసుకుని తిరుమల శ్లోకాల మీద పూర్తి చేద్దాం. 5వ అధ్యాయం 12వ మంత్రం. అంతర్ముఖతయా సర్వం చిదహ్నోత్రి జగత్ప్రణం. అంతర్ముఖతయా సర్వం చిదహ్నోత్రి జగత్ప్రణం. యుహ్యంతర్నివర్తంతే మునే చిత్తాది విభ్రమః. దేహే యావదహం భావో దృశ్యేష్మిన్యావదాత్మతా యావన్మేదమిచ్చస్త తావచ్చిత్తాది విభ్రమః. ఈ శ్లోకాలను కొద్దిగా వివరణ చేసుకుందాం. భ్రమ, విభ్రమ అంటే భ్రమ అంటే ఏమిటండి? చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అంటే మనలో ఉన్నటువంటి మన స్వస్వరూపాన్ని వదిలేసి దేహం వైపుకి తిరిగి దేహాన్నే నేననుకోవటం అన్నమాట. దేహే యవదహంభావం అంటే దేహము చూసుకుని ఆ దేహము స్త్రీ అయితే నేను స్త్రీనని, పురుషుడైతే నేను పురుషుణ్ణని ఎవడైతే అనుకుంటాడో ఇదే భ్రమ. ఈ భ్రమ ఎంతవరకు నశించలేదో అంతవరకు ముక్తి లభించదు. ఇది దీని యొక్క సారాంశం. దేహే ఏవదహంభావో దృశ్యేష్మిన్యావదాత్మత. ఈ దేహం అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని దృశ్యము అన్నారు. మరి ఆత్మ దృక్కు, ప్రపంచం దృశ్యం. ప్రపంచానికి పరుడైనటువంటి పరమాత్మ దుక్కు. దుక్కు దృశ్యము. అంటే మనం దేన్ని వదిలేసాము? మన స్వరూపాన్ని వదిలేసాము, దేవుణ్ణి వదిలేసాం. దేవుడేంటి? మన స్వరూపం ఏంటండి? మళ్ళీ చెప్పుకుందాం. మన శరీరం ఉంది. శరీరములో ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆత్మస్వరూపం శరీరం వైపుకి తిరిగి శరీరము నేను అనుకుంటే ఆ ఆత్మకి జీవుడు అని పేరు. అలాగే విశ్వమంతటిలోనే విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఆయన జీవుడే, కానీ జీవుడు అనలేదు, ఆయన ఈశ్వరుడు అంటున్నాం. ఎందుకని? మనలో ఉన్నటువంటి ఆత్మ శరీరం వైపుకి తిరిగి భ్రమ చెంది శరీరము నేను అనుకోవటం వల్ల జీవుడైపోయాడు. అలాగే పరమేశ్వరుడు అలా భ్రమ చెందలేదు. ఈ ప్రకృతి వేరు, నేను వేరు, నేను చైతన్య స్వరూపాన్ని నేను దృక్కుని దృశ్యాన్ని కాదు అనే జ్ఞానం ఆయనకు. మనకు ఆ జ్ఞానం లేదు, ఆయనకు ఆ భ్రమ లేదు, మనకి భ్రమ ఉంది. చేత ఈ భ్రమ ఎంతవరకు నశించలేదో అంతవరకు ముక్తిని పొందడు. ఆయనకి భ్రమ లేదు కనుక ముక్తిని పొందే ఉన్నాడు. ఎవరు? ఈశ్వరుడు. ఆయనకి భ్రమ లేదు అంటే ఆయనకి ప్రపంచం ఉంది, అనేక అవతారాలు ఎత్తుతున్నారు, అనేక కార్యాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ శరీరం వైపు తిరిగి శరీరం నేనని శరీరంతో తాదాత్మ్యం చెందటం లేదు, భ్రమ చెందడం లేదు. నేను ఈ శరీరం కాదు, నేను శుద్ధ చిదానంద స్వరూపాన్ని అని చెప్తున్నారు. మనం అలా చెప్పలేకపోతున్నాం. అంచేత ఈ రకంగా మనకి కూడా ఈ ఇటువైపు నుంచి అటువైపుకి తిరిగి అంతర్ముఖతయా సర్వం చితహ్నో త్రి జగత్ృణం. జగత్ త్రి అన్నాడు ఇక్కడ. అంటే 3 జగత్తులు లేక 3 లోకాలు. భూలోకము, స్వర్గలోకము, పాతాళ లోకము. 3 లోకాలు ఉన్నాయి. అలాగే మన దగ్గరికి వచ్చినప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 శరీరాలు ఉన్నాయి. అంటే ఈ 3 శరీరాలు, ఇందులో ఏ శరీరమో నువ్వు కాదు, అది ప్రకృతి స్వరూపం.
ప్రకృతితో తయారైనటువంటి ప్రకృతి స్వరూపాన్ని నేను అనుకుంటున్నాను. నువ్వు వదిలేసుకున్నావు, నువ్వు మర్చిపోయావు, భ్రాంతి చెందవు, భ్రమ చెందవు, భ్రమ చెంది కర్మలు చేస్తున్నావు. ఏవన్ మీద మిచ్చేస్తా, నీ మేధస్సు అంతా కూడా, నీ ప్రజ్ఞ, నీ తెలివి, నీ ఎరుక ఈ దేనికి ఉపయోగించినావు? ఇప్పుడు చెప్పినటువంటి ఏ శరీరమైతే కర్మఫలాన్ని అనుభవించడానికి ఇచ్చుకున్నావో, ఏ కర్మఫలాన్ని అనిపించడానికి తెచ్చుకున్నావో, శరీర పరిగ్రమం అంటారు. శరీరాన్ని పరిగ్రహించవు, స్వీకరించవు అన్నమాట. శరీరాన్ని ధరించవు. ఆ శరీరాన్ని ఎంతవరకు నేను అనుకుంటూ భ్రమ చెందలేదో తవ చిత్తాది విభ్రమ. ఆ శరీరాన్ని నువ్వు వదలలేనంతకాలం, భ్రమ నశించలేనంతకాలం నీ కర్మలు నశించవు. నీకు ఆ చిత్తాది విభ్రమ, నీ చిత్తవృత్తి భ్రమలో ఉంది. అంటే కళలో నిద్రపోయేటప్పుడు కళ కనేటటువంటి వాడు ఎలా భ్రమలో ఉన్నాడో, వాస్తవం తెలుసుకోకుండా అదేదో నిజమనుకుంటున్నాడో, మెలకులోకి వచ్చినటువంటి వాడిది కూడా ఇది ఒక పెద్ద కళ. చిత్త విభ్రమ అన్నారు. అంటే మనం అందరము కూడా చిత్తభ్రమలో ఉన్నాం. ఈ చిత్తాది భ్రమలో ఉండి ఈయన దగ్గరికి వెళ్తే మన బాధలన్నీ పోగొట్టేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఏ లోటు ఉండదు అని ఇలాంటి రకరకాల కోరికలతోటి రకరకాల కల్పనలు చేశాడు. రకరకాల వ్రతాలు, వ్రతకల్పము ఏంటంటే కల్పన, పూజాకల్పన, దేవతా కల్పాలు, రకరకాలుగా అన్ని మన ప్రయోజనాల కోసం వాడు ఒకడు చిత్తభ్రమలో ఉండి కల్పన చేస్తుంటే, అంతకంటే ఎక్కువ పెద్ద చిత్తభ్రమలో ఉండి మన దేశాలు అట్టుకుని తిరుగుతూ ఉన్నాం. ఊళ్ళంపట, ఆ ఊరు, ఈ ఊరు, ఈ దేశము, ఆ దేశము. ఈ చిత్తభ్రమ ఎంతవరకు నశించలేదో అంతవరకు నీకు కర్మ నశించదు. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞానం కలిగితేనే కానీ కర్మ నశించదు. జ్ఞానాన్ని అగ్నిగా పోల్చాడు. అంటే ఏ జ్ఞానం? మనం బహిర్ముఖ వృత్తిలోకి వచ్చి బాహ్యంలో ఉన్నటువంటి మన భార్య, మన భర్త, మన పిల్లలు, వీళ్ళనే మన శరీరమే నేను అనేసుకుంటున్నాం. నాయ అనుకోండి పర్వాలేదు, ఇది నా భార్య, లేదా నా శరీరం, నా ప్రాణం బాగోలేదు, నా మనసు బాగోలేదు, నా శరీరం బాగోలేదు అన్నా పర్వాలేదు, నాకే బాగోలేదు అంటున్నాడు, నేనే బాగోలేదు అంటున్నాడు. అంటే అక్కడ ఏమైపోయింది? కలిసిపోయాడు అనమాట శరీరంతో. భ్రమచంద్ ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు. ఈ రకమైనటువంటి భ్రాంతి అంతర్ముఖతయా సర్వం. ఒక అంతర్ముఖ వృత్తిలోకి వెళ్తే తప్ప నశించదు. ఆత్మజ్ఞానం పొందాలి అంటే విశ్వంలో ఉన్నటువంటి ఏ విశ్వేశ్వరుడైతే ఉన్నాడో, అలాగే మనలో ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో, ఆ జీవుడు కాదు, అతను బ్రహ్మం, ఆత్మస్వరూపం. ఆత్మకే పరమాత్మకే భేదం లేదు, రెండు కూడా ఒకే స్వరూపం, బ్రహ్మస్వరూపం. అంచేత యుహాత్మంతర్నివర్తంతే ఏంటి? బహిర్ముఖ వృత్తిలో ఏ దృశ్య సముదాయం అయితే మనకు గోచరం అవుతుందో అది స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి లేదు, అక్కడ మళ్ళీ ఇంకొకటి తయారయ్యింది. స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్తే లేదు, అక్కడ శూన్యం ఉంది. ఇంకా అంత లోపలికి వెళ్తే యశంతర్నివర్తంతే, ఈ జాగ్రత్తకు సంబంధించినటువంటి, స్వప్నానికి సంబంధించినటువంటి, సుషుప్తికి సంబంధించింది మూడు కూడా నివర్తించాలి. అగ్ని చల్లారిపోయినట్లుగా దృశ్యం చల్లారిపోవాలి, దృశ్యరహితమైనటువంటి స్థితి గోచరించాలి. అప్పుడు కేవలం మన స్వరూపమే కనిపించదు. అంచేత అటువంటి వాడికి ఒక్కసారి ఆ స్వరూపాన్ని ఎవడైతే దర్శించాడో అటువంటి వాడికి చిత్తాది విభ్రమ, చిత్తభ్రమ నశించిపోతుంది. ఇప్పుడు దాకా నేను ఇది అనుకున్నాను, ఇది నేను అనుకున్నాను, ఇది కాదన్నమాట, ఇది దృశ్యం అన్నమాట, ఇది ప్రకృతి సముదాయం అన్నమాట, ఇది పదార్థంతో తయారైంది, పంచభూతాలతో సృష్టి ఏర్పడింది, పంచభూత సముదాయం నేను కాదు. అంచేత పంచభూత సముదాయానికి లోపల ఉన్నటువంటి ఆ స్వరూపం చైతన్యం.
జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి కర్మలు నశిస్తాయి. లెక్క ప్రకారంగా ప్రతి ఒక్కడు పుట్టాడు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, ఆ పైన మరణం. ఇది సృష్టి విధానం. ఎవరైనా సరే మరణించవలసిందే. కాడు వీడు అని చెప్పడానికి వీల్లేదండి. పండితుడైనా పామరుడైనా ఎవడైనా సరే ఈ పరిణామం అంతా కూడా ప్రారంధానుసారంగా మనిషి చనిపోయిన తర్వాత కర్మఫలాలన్నీ పట్టుకుని పోయి ఆ సంచిత కర్మలో దాచుకున్నాడు. అందులోంచి కొంత కర్మ తెచ్చాడు అనిపించడానికి ప్రారంధ కర్మ అంటారు. ప్రారంధం ఉన్నంత వరకు శరీరం నిలబడుతుంది. ప్రారంధం అయిపోయిన తర్వాత శరీరం పోతుంది. అప్పుడు తన స్వరూపం మిగిలింది కదా, కానీ ఆ జ్ఞానానికి రాలేదు, కర్మ నశించలేదు. అందుకని అక్కడ దాచిన కర్మఫలాల నుంచి కొంత కర్మ తీసుకుని మళ్ళీ ప్రారంభ రూపంలో అనిపించడానికి వచ్చింది. ఇలాగ అనాది నుంచి సాగుతూనే ఉంది. అందుచేత దీనికి నిరంతరమును చెయ్యాల్సినటువంటిది ఏంటంటే ఆధ్యాత్మ శాస్త్ర మంత్రేణ తృష్ణ విషూషిక. ఇదొక విష వలయం, విషయ విశూషిక అన్నారు. ఇది భయంకరమైన రోగం అన్నమాట. అంటే జబ్బు చేస్తే ఏదో రకరకాల రోగాలు పేర్లు పెడతారు కదా, అలాంటి తృష్ణ విశూషి. అంటే తృష్ణ అంటే ఏంటండి? తృష్ణ ఆకలి, లేకపోతే కోరిక. అలాంటి కోరిక అనేటువంటిది ఒకటి మనకుంది. శరీరం వచ్చిన తర్వాత మన మనసులో ఏదో పొందాలి, ఏదో అనుభవించాలి, ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా సంపాదించాలి. ఎక్కడ ఆగుతుందండి? తృష్ణ అనేటువంటిది ఆగదు. అంటే తృష్ణ అనేటువంటిది నిప్పు లాంటిది. కట్టెలేసి కొద్ది ఎలా పెరుగుతూ ఉంటుందో తృష్ణ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. అది మనం అనుకుంటాం ఏంటంటే కొంత సంపాదించేస్తే ఇంకా అడిగిపోద్దేమో, అక్కడ ఆగిపోద్దేమో అనుకుంటాడు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. సంపాదించి కొద్ది తృష్ణ పెరిగిపోతుంటుంది అనమాట. అది చాలా భయంకరమైనటువంటి. అగ్నిలోని కట్టెలేసి కొద్ది ఎలాగ పెరిగిపోతూ ఉంటుందో అట్టి మాదిరిగా తృష్ణ పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక విషజ్వరం. అంతచేత దానికి ఏం చెయ్యాలి? ఆధ్యాత్మ శాస్త్ర మంత్రేణ, ఆధ్యాత్మకు సంబంధమైనటువంటి శాస్త్రాలు చదవాలి, భగవత్ సంబంధమైనటువంటి మంత్రాలను జపించమంటున్నాడు. ఈ రకంగా క్షీయతే భావితే నాంతః. అంటే బహిర్ముఖంగా తీర్థయాత్రలకు వెళ్తుంటారు. పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, పారాయణలు, ఇవన్నీ ఆ కోణంలోకి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనసు కొంచెం ఇలాగ అలవాటైపోయినటువంటి దాన్ని ఇలాగ తిప్పడం కోసం అన్నమాట అవన్నీ పెడతారు. ఈ పూజలు, నోములు, వ్రతాలు అవి దానివల్ల అక్కడ కర్మ నశించడాలు ఉండవండి. కర్మే అంటుకుంటుంది. ఎప్పుడైనా సరే కర్మకి కర్మ విరుగుడు కాదు. కర్మకి విరుగుడు ఏంటండి? జ్ఞానమే. జ్ఞానాగ్ని దగ్గర కర్మను స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. మరి మనం ఏదో కర్మ చేసామనుకోండి, యజ్ఞం చేసాం, యజ్ఞం చేస్తే అక్కడ పుణ్యకర్మ వస్తుంది, దానికి స్వర్గం వస్తుంది. లేదా ఏదో నోమును వచ్చాం, లేదా వ్రతం చేసాం, దానికి ఏదో పుణ్యం వస్తుంది, దాన్ని అనిపించడానికి మళ్ళీ మంచి జన్మ వస్తుంది. జ్ఞానం రాదు. అంటే జ్ఞానం రావాలంటే మరి ఎందుకు చెప్తున్నాడు? ఈ శాస్త్రాలని, శాస్త్రాలు చదువుకో, పూజలు చేసుకో, మంత్రాలు చదువుకోమంటే ఎందుకంటున్నాడు అంటే నీ ఇంత విభ్రమ, నీ భ్రమ కొంత నచ్చింది. ఇలాగ ఉన్నటువంటి దాన్ని ఇలా తిప్ప అంటే కొంచెం వాసన శాంతించింది అనుకోండి, శరద మీకా యదా అంటే శరద్ ఋతుల్లో మంచు పడుతుంది బాగా. సూర్యుడు మిహిరం అంటే సూర్యుడు ఉదయించినప్పుడు పోతుంది. ఆ మంచు ఆవగించినప్పుడు అవతల ఏ వ్యక్తి ఉన్నాడో, వస్తున్నాడో, వెళ్తున్నాడో కనపడదు. సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుడు లేనంత కాదు. సూర్యుడు ఉదయించగానే మంచు కరిగిపోతుంది. అట్టి మాదిరిగా ఈ రకంగా నీలో ఉన్నటువంటి మంచు ఏది అంటే కర్మఫలాలు. కర్మఫలాలు శాంతించాలి. కర్మఫలాలు అనేటువంటి మంచు కరిగిపోవాలి. కర్మఫలాలు అనేటువంటి మంచు కరిగిపోవాలంటే సూర్యుడు ఉదయించాలి. సూర్యుడు ఉదయించాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానమే సూర్యుడు. ఆత్మజ్ఞానం కలగాలి. ఎత్రాస్తి వాసనాలేనా సుషుప్తో నా సిద్ధయే. నిర్బీజ వాసన ఎత్ర తత్తుర్యం చిద్దిదం స్మృతం. అంటే మనకు కొంచెం
ఉపమానం కూడా చూపెడతారు. నువ్వు జాగ్రత్తలో ఉన్నావు, జాగ్రత్తలో ఉన్నటువంటి నీకు జాగ్రత్త సంబంధమైనటువంటి వ్యవహారిక స్మృతులన్నీ ఉన్నాయి. స్వప్నంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త కోల్పోయి స్వప్నంలోకి వచ్చావు. స్వప్నంలోంచి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? జాగ్రత్తకు సంబంధించినటువంటి స్మృతి లేదు, స్వప్నానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా లేవు. నిర్బీజ వాసన. అక్కడ ఈ జాగ్రత్త నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను దరిద్రుణ్ణి అనే స్మృతి లేదండి. అక్కడ వాసన అంటే స్మృతే. ఎలా ఉన్నాడు అతను? ధనికుడు దరిద్రుడు స్త్రీ పురుష భేదాలు లేకుండా అన్నీ మరిసిపోయి హాయిగా సుఖంగా నిద్రపోతున్నాడు. అక్కడ వాసన లేదు, భేదం లేదు. కానీ అక్కడితో ఆగిపోమంటలేదు. ఎలాగైతే సుషుప్తిలో అన్ని వాసనలు అణిగిపోయి సుఖంగా ఉందో అట్టి మాది ఇంకా అంత లోతుకి వెళ్ళమంటున్నాడు. సుషుప్తిలోకి వెళ్ళి వచ్చేస్తున్నాం మనం ప్రతిరోజు కూడా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాం, మళ్ళీ స్వప్నంలోకి వెళ్తాం. తెల్లవాళ్ళు జాగ్రత్త, స్వప్న, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ నిద్రపోతుంటాం, మళ్ళీ స్వప్నంలోకి వెళ్తాం, మళ్ళీ నిద్రలోకి వెళ్తాం. ఈయన ఏమంటున్నాడు? నువ్వు పట్టు తురియంలోకి వెళ్ళు. తురియం చిద్దిదం స్మృతం. నువ్వు ఎంతవరకు తురియంలోకి వెళ్ళలేదో అంతవరకు నీకు సిద్ధించదు, జ్ఞానం కలగదు, యథార్థం నీకు తెలియబడదు. సుషుప్తిలోకి వెళ్ళి వచ్చేసినంత మాత్రం చేత అయిపోలేదు. సుషుప్తి కూడా మంచిదే, తురియం లాంటిదే. కానీ అక్కడితోటి పూర్తిగా వాసనలు నశించవు. తురియంలోకి వెళ్ళాలి. సుషుప్తిలోకి ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేకుండా వెళ్తున్న ప్రతిరోజు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మరి తురియం అలా కాదు, నువ్వు ప్రయత్నం చెయ్యాలి. అభ్యాసం. నువ్వు అలా శ్వాసను వదలకుండా ప్రయత్నం చేస్తుంటే అలా చేయగా ఏమవుతుంది? చిద్దిదం స్మృతం. నీకు దానికి సంబంధించినటువంటి స్మృతి ఏర్పడు. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన స్మృతే ఉంది. అంటే స్మృతి అంటే తెలివి లేక జ్ఞానం. ఏ జ్ఞానం ఉంది? నేను స్త్రీని అనే జ్ఞానం ఉందా? నేను పురుషుణ్ణి అనే జ్ఞానం ఉంది. నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నాది లా కులము, నాది ఈ కులము, నాది క్షత్రియ కులము, నాది వైశ్య కులము, నాది బ్రాహ్మణ కులము, ఈ జ్ఞానం ఉంది కదా. ఈ స్మృతి నశించాలి. అంటే ఇక్కడ నశించిపోమంటలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఉంటే ఉండనివ్వండి. ఇది కాదు, నువ్వు తుర్యంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ నశించిపోతాయి. సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికే చాలా సూక్ష్మమైపోయింది. తుర్యంలోకి వెళ్తే మొత్తం అంతా నీ స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం స్థానంలో యథార్థ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీకేమవుతుంది? మోక్షం వస్తుంది. వాసనయా తదాబహినే రుణవ్యాధి దిశామపి స్నేహవైర విషాణాంచ శేష స్వల్పోపి బాధతే. ఇది కూడా మొన్న ఒకసారి చెప్పుకున్నాం కొద్దిగా. వాసనయా తదాబహినే అంటే ఏదైనా సరే అగ్ని ఉందనుకోండి, పూర్తిగా ఆరిపోయాలి. ఆరిపోయింది పర్వాలేదని వచ్చేవంటి మళ్ళీ రాసుకుంటారు. అట్టి మాదిరిగానే ఈ వాసన అనేటువంటిది ఉండకూడదు. ఏ వాసన? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, వాసనాత్రయం అంటారు. ఎప్పుడైనా అన్నారా మీరు? ఈ 3 రకాల వాసనలు నశించాలి. నేను ఆ పుస్తకం చదివాను, నేను ఈ పుస్తకం చదివాను, నేను ఎంత సాధన చేశాను, నాకు ఎంతమంది ఇన్ని తిరిగాను, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఇన్ని గోదాట్లలో తిరిగాను, ఇన్ని నదుల్లో తిరిగాను అంటుంటాడు. ఏంటంటే ఇదంతా? నేను ఈ తీర్థయాత్రలు కాశీ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్రలు చేసేసానంట. ఎన్ని పాదయాత్రలు చేస్తే నశించదండి వాసన? వాసన నశించాలి. తిరిగేనంటున్నాడు కదా, వాసన ఏర్పడుతుంది కానీ నశించడం లేదు కదా. చేత శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన, ఈ రకమైనటువంటి వాసనలు నశించి తృణ వ్యాధి ద్విషామతి. అలాగే వ్యాధి పూర్తిగా పోవాలి. పోయింది అనేసుకుని ఇంకా ఔషధం మానేసేయడానికి మళ్ళీ తిరగబడదు. అలాగే అప్పు మొత్తం తీర్చేయాలి. రుణం తీర్చకుండా కొంచెం ఉండిచ్చాడు, ఏం అడుగుతలేదు కదా అనుకుని ఊరుకున్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత సరిగ్గా అందరిలో ఉండగా వస్తాడు. నువ్వు మనిషివా పశువు అంటాడు. ఇంకేమవ్వాలి అక్కడ? అంటే ఇవన్నీ ఏం చేయాలండి? ఇవన్నీ వాసనలు. స్నేహ వైర విషాణం శేష స్వల్పోపి బాధతే. కంట్లో నలక పడింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నలక తీసేసుకునే దాకా బాధపడతానంటాడు. పాల్లో ముళ్ళు పెట్టుకుంటే. ఈ రకంగా ఇవన్నీ వాసనలు.
ఈ రకంగా వాసనలకు సంబంధించినటువంటి అన్ని కూడా శుద్ధం చేసుకోకపోతే అతనికి ఇంకా మళ్ళీ కర్మ నశించదు, మళ్ళీ జన్మకు తీసుకొచ్చిపోతాడు. దానికి ఉపాయం ఏం చెప్పాడంటే సుషుప్తి నుంచి తుర్యంలోకి వెళ్ళమంటున్నాడు. ఎలాగోలాగా నిరంతరము కూడా ఈ రకంగా వాంఛా క్షణేతుయ తుష్టి తత్ర వాంఛైవ కారణం తుష్టి స్వతుష్టి పర్యంత తస్మద్వాంఛాం పరిత్యజ. వాంఛ అనేటువంటిది అంటే వాంఛా క్షణేతుయా తుష్టి, బాహ్య సంబంధమైనటువంటి సంపాదన, డబ్బో లేదా ఇంకోటో విషయ వాసనలు అంటారు. క్షణేతుయా తుష్టి, ఆ వాంఛ అనేటువంటిది క్షణమే సంతోషాన్ని కలిగిస్తుంది, ఆ తర్వాత పోతుంది. తత్ర వాంఛైవ కారణం, మళ్ళీ వాసన మొదలవటం, మళ్ళీ రేపు మళ్ళీ ఆ వాంఛ తీర్చుకోవటానికి మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. అంచేత ఆత్మ సంతుష్టి అలాంటిది కాదు, అలా ఒక్కసారి కలిగితే పోదట. అంటే తుష్టి స్వతుష్టి పర్యంతం, ఈ ఏదైతే వాంఛ అయితే ఉందో ఈ వాంఛ కాదు నాయన, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి కోరిక నీలో బలీయమైతే అది నీకు కలిగితే తస్మాత్ వాంఛ్యాం పరిత్యజ, ఆ లోపల కలిగినటువంటి ఆ బ్రహ్మానందం ముందు ఈ చిన్న వాంఛలన్నీ చిన్న అణువుల్లా కనపడతాయి. ఈ పరిత్యజ్యం, అక్కడి నుంచి వాటిని వదిలిపెట్టేస్తాడు. సర్వసంకల్ప శశాంతౌ సర్వసంకల్ప సంశాంతో ప్రశాంత ఘనవాసనం నా కించిత్ భావనాకారం యత్తద్ బ్రహ్మం పరం విదుహు. సరే, ఇప్పుడు ఏంటండి? సర్వసంకల్ప సంశాంతో, శరీరం ఉంది, లోపల మనసు ఉంది. వాసనలన్నీ ఎందులో ఉన్నాయి? మనసులో ఉన్నాయి. సర్వసంకల్ప సంశాంతో, వాసనలు నశించడానికి ఏటి ఉపాయం? అనుకోవటమే. వాటికి విరుగుడు నువ్వేమీ అనుకోవద్దు అంటున్నాడు. మళ్ళీ తలుపుకు తెచ్చుకుని అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, నేను వస్తాను, మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పండి అంటున్నాడు అనుకోండి. లోపల ఉంది కదా కోరిక. అంటే ఏంటి? సర్వసంకల్ప సంశాంతో, నీ మనసులోని సంకల్పాలు శాంతింతే వాసనలు పోతాయి. అంతేగాని సంకల్పాలు మాత్రం యథాతథంగా కల్పించుకుంటూ వాసనలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, పోదు. దానికి ఒకటే ఉపాయం. ఏంటిది? సంకల్పాలనే ఎప్పటికప్పుడే మనసులోకి ఏదో ఆలోచన వస్తుంది కదండి, ఆ వచ్చే ఆలోచన ఎత్తికిది దేని గురించి ఆలోచిస్తున్నాం, ఏ ఆలోచన ఇది ఆ ఆలోచనకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక వస్తువు వస్తుంది కదా మనసులోకి, అది దృశ్యం, అది నిజమైంది కాదు కదా అనేటువంటి బోధ దానికి చెయ్యాలి. నువ్వెందుకు దాన్ని పదే తీసుకొచ్చి పెడుతున్నావు? అది ఏంటనుకుంటున్నావు? అది జడమది, అది దృశ్యం, అది ప్రకృతితో తయారైనటువంటి పదార్థం. దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? నీలో బ్రహ్మాండమైనటువంటి పరమపురుషుడు ఉంటే ఆయన్ని వదిలిపెట్టేసేసి ఆయన్ని కోరుకోవటం మానేసి బయటికి వెళ్ళి ఎవరో తయారు చేసిన దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు అనేటువంటి వివేకాన్ని దానికి కలిగించాలి. ప్రశాంత ఘనవాసనం, ఎంత ఘనమైనటువంటి వాసనలైనా సరే లోపల ఈ రకంగా విచారణ చేసి లోపలికి తిప్పితే ఈ వాసనలన్నీ నశించిపోతాయి. నా కించిత్ భావనాకారం, కించిత్ భావనాకారం అంటే ఏంటండి? వాసనలు అనేటువంటి వస్తువులో లేవు, భావంలో ఉంది, నీ ఎరుపులో ఉంది, నీ తెలివిలో ఉంది, నీ జ్ఞానంలో ఉంది. నీ జ్ఞానమే అలా వస్తువు ఆకారం ధరించేసింది. భావనాకారం అంటే ఇప్పుడు పంచదార కరిగించి చిలకలు పోస్తారు. అంతకుముందు అది పంచదార, అది కరిగించేది, అది ద్రవం అయ్యింది. ఇప్పుడు చిలక కింద పోసేది ఘనాకారం అయ్యింది. అంటే ఇప్పుడు ఎప్పుడో ఎక్కడో ఎవరి గురించో తలుపుకు తెచ్చుకున్నాం అనుకోండి, నీ మనసు ఆ వస్తువు యొక్క ఆకారం ధరిస్తుంది. అది ఘనవాసన అంటారు. అంటే ఘనం అంటే నీరు కరిగి ఉప్పు అయినట్టు, నీరు గడ్డగట్టి ఐస్ అయినట్టు. ఈ రకంగా వాసనలో గడ్డకట్టి నీలో వస్తువాకారం ధరిస్తుంది మనసు.
అంటే అంతకు ముందు ఏంటయ్యి లేవు, అది ద్రవమే. నిజానికి మనసు యొక్క ఈ సంకల్పాలు ఆగిపోతే మనసులో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో కించిత్ భావనాకారం, కించిత్ కూడా ఏ ఆకారము లేకుండా మనసును ఖాళీ చేసేస్తే యద్బ్రహ్మ పరం విదుహు. బ్రహ్మం అంటే ఎక్కడో లేదు, పాతాళంలో లేదు, స్వర్గంలో లేదు, ఆకాశంలో లేదు, భూలోకంలో లేదు, ఏ లోకాలో లేదు. ఎక్కడ కించిత్ సంకల్పం లేకుండా మనసు ఆగిపోయిందో ఆ ఆగిపోయినటువంటి నిత్యమైనటువంటి ఆ మనసే యత్తద్ బ్రహ్మ పరం విదుహు. అదే బ్రహ్మం అని తెలుసు. ఇదేంటండి మనసు బ్రహ్మమా? మనసే బ్రహ్మము. అదేమైంది? బ్రహ్మస్వరూపమైనటువంటి బ్రహ్మం అంటే ఏంటండి? మరి ఇంకోసారి చెప్పండి. జ్ఞానమే బ్రహ్మము, ఎరుకే బ్రహ్మము, ప్రజ్ఞానం బ్రహ్మ. పదే పదే అంటున్నాం కదా బ్రహ్మము, అహం బ్రహ్మస్మి. అది భావన లేకపోతే వస్తువా? అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అన్నాడు అనుకోండి భావన. నీ భావన నేను బ్రహ్మమునని మారిపోయింది అనుకోండి, నువ్వు బ్రహ్మమే. లేకపోతే అహం పశువు, అహం మనిషి, నేను మనిషిని, అహం స్త్రీ, అహం పురుష, నేను పురుషుణ్ణి, నేను చాలా గొప్పవాడిని, వీళ్ళందరికంటే నేను కొంచెం ఎక్కువ. ఏమైంది అక్కడి నుంచి? ఏమంటుకుంది? వాసన, దాన్నే వాసన అంటారు. ఈ రకంగా నీ మనసు నిశ్చలమైపోయి నిర్వికారమైపోయి కరిగిపోయిందనుకో, బ్రహ్మమే జగదాకారంగా పరిణమించింది. ఇప్పుడు జగదాకారంగా ఘనీభవించినటువంటిది కరిగిపోతే నిర్మలంగా నిర్వికారంగా చైతన్య స్వరూపంగా మారిపోతే అదే బ్రహ్మమయ్యా. బ్రహ్మం అంటే ఎక్కడో ఏదో కాదు, ఏదో వస్తువు కాదు అది. నాకు బ్రహ్మసాక్షాత్తం కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఆత్మస్వరూపమే మనసుగా మారిపోయింది. మనసులో దృశ్యాలు సంకల్పాలు చెప్తే ఈ మనసు ఆత్మ అవుతుంది అంతే. ఇక ఆత్మ ఒకటి మనసు ఒకటి, రెండు మూడు రకాలు లేవు. అది జ్ఞానస్వరూపమే. ఆ భావంలోకి నీకు దృశ్యాకారం వచ్చింది. అంచేత ఏం మారాలి? మనకి ఈ భావన మారిపోవాలి. ఈ రకంగా నకించిత్ భావనాకారం. నీ మనసులో ఏ రకమైనటువంటి వస్తువాకారాన్ని ధరించనీయకు. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడు. అలా ఖాళీగా కూర్చుని హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకుని ఏదో ఒకటి ఊహించుకుంటున్నావు అనుకో, ఆ ఊహించుకునేదేంటి? బ్రహ్మమే వస్తు రూపంలో ఆకారం ధరించింది. అది నీకు హాయిగా ఆనందాన్ని అనిపిస్తుంది. దాన్ని కరిగించేస్తే యత్తద్ బ్రహ్మ పరం విదుహు. బ్రహ్మం అంటే ఇదే. చూసుకోండి, 5వ అధ్యాయం 48వ మంత్రం ఇది, అన్నపూర్ణ ఉపనిషత్తు. అంటే ఉపనిషత్తులన్నీ ఇలాగే సర్వం మేతద్దియా త్యక్త్వా యది తిష్టసి నిశ్చలం తదహంకారం విలయే త్వమేవ పరమం పదం. మోక్షం రావాలండి, నాకు మోక్షం పరమపదం కావాలండి. ఎక్కడి నుంచి వస్తుందండి పరమపదం? ఎక్కడన్నా ఉందా? ఏదన్నా చూడండి. 6వ అధ్యాయం 5వ అధ్యాయం 54వ మంత్రం ఏమంటున్నాడు? సర్వమేతద్దియా త్యక్త్వా. నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలో లేకుండా నిశ్చలంగా నిర్వికారంగా సర్వమేతద్దియా త్యక్త్వా. త్యక్త్వ అంటే ఏంటి? అసలు మనసు ఎందుకు కదులుతుందండి? మనసులో ఏ వాసనలు ఉండిపోయి అనమాట. వాసనలకే కోరికలు అంటుంటారు. తీరని కోరికలు ఉండిపోతుంటాయి. ఆ కోరికలే మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక దాంట్లో తీసుకెట్టి ప్రవేశపడుతున్నాయి. జతకి నాకు అలాగ అన్యాయం అయిపోయిందండి, నాకు ఇలాగ అన్యాయం అయిపోయింది, నాకు ఆడు ఇస్తానన్నాడు ఇవ్వలేదండి, ఇలా చేసేటండి, ఆడు అలా చేసేటండి. ఎంత ఏమైంది మనసులో? ఈ రకంగా సర్వమేతద్దియా త్యక్త్వా. వదిలిపెట్టి, మా కుర్రోడు నాకు సరిగ్గా వినిపించుకోవట్లేదు, మా పిల్ల బాగా చదువుకోలేదు, మా ఆవిడ నా మాట ఇట్టలేదు, ఏంటి అన్నీ వీడి స్వభావాన్ని అనుసరించి ఇలా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసేసుకున్నాడు. ఆడి ఇష్టం కాదండి. ఆ ఇష్టానికి అనుగుణంగా అక్కడ జరుగుతులేదు. అక్కడ కొట్టేసో తిట్టేసో ఎలాగైనా సరే వీడి స్వాధీనంలోకి తెచ్చేసుకోవాలనుకుంటాడు. జరగదండి. ఎందుకని? వాడు స్వభావాన్ని బట్టి వాడు వచ్చాడు, ఈయన స్వభావాన్ని బట్టి ఈయన వచ్చాడు. ఆ స్వభావం దురతిక్రమ. అది దురతి దాటడం కుదరదు. ఎవడి స్వభావం ప్రకారంగా వాడికి సాగుతుంది. దృశ్య భావన వచ్చిందా నీకు మోక్షం అది. నీ మనసులో ఎంతవరకు ఆడు అలాగా ఈడిలాగా పూర్వజన్మలు అలాగా ముందు జన్మలు ఇలాగా రేపు రాబోయే జన్మ ఇలాగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాదులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి దృశ్య భావన అంటే కించిత్ దేహ భావన అనమాట, వస్తు భావన రాకూడదు.
సర్వమేధ దయా తక్కువ. ఎది తిష్టచి నిశ్చలం. నిశ్చలంగా ఉండు అంటే నువ్వు శ్వాసను చూస్తే చూడు, లేకపోతే మానేయి. అంటే శ్వాసనే ఎందుకు చూడవలసి వస్తుంది అంటే మనసు కదలకుండా ఏదో ఆధారం లేకుండా పట్టుకుని ఉండదు, ఏదోటి నిత్యము అనుకుంటూనే ఉంటుంది. అందుకు చేత దానికి ఒక ఆధారం కావాలి. ఒక ఆధారాన్ని ఇచ్చి దాన్ని కదలకుండా నిశ్చలంగా ఎది తిష్టతి నిశ్చలం. దీనికి ఒక ఉపమానం కూడా చెప్పారు. ఏనుగుని ఉపమానంగా చెప్పారు. ఏనుగుని శుభ్రంగా నదిలోకి తీసుకెళ్ళి బాగా కడిగి ఆ పైకి వచ్చేటప్పుడు దానికి తొండానికి ఏదో ఇంత కర్ర ముక్క ఏదో ఇస్తాడట. గట్టుకు ఎక్కేటప్పుడు పైకి రాగానే తొండానికి ఏమి ఇవ్వలేదనుకోండి, వెంటనే ఆ గట్టు మీద ఉన్న బూడిదంతా ఇలా చుట్టబెట్టి తొండంతో తీసుకుని ఒళ్ళంతా జల్లేసుకుంటుంది. కడిగినటువంటి ప్రయోజనం అంతా దుర్వినియోగం అయిపోతుంది. మనం తుర్యంలోకి వెళ్ళాం, హాయిగా ఆనందంగా అనిపించింది, నిర్వికారం అయిపోయింది. అంటున్నారు నాకు ఏం కనిపించడం లేదేటండి అని చెప్పేసి. ఏదన్నా కనిపించేది సాధన కాదు. నాకు తెల్లగా వచ్చిందండి, నాకు నల్లగా వచ్చిందండి, నాకు ఏది ఎత్తులాగా కనపడిందండి, ఏనుగులాగా కనపడింది అంటుంటారు. ఎత్తులాగా ఏనుగులాగా కనిపించే దేవుడా? దృశ్యరహితమైనటువంటి స్థితి, సంకల్పరహితమైనటువంటి స్థితి, ఏ సంకల్పం లేకుండా నిర్వికారంగా అయిపోయినప్పుడు అక్కడ నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి స్థితి. శాంతి 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 అంటున్నారు. ప్రతి శాంతి మంత్రాల వెనకాల ఏంటండి? హాయిగా శాంతించడం అన్నమాట. నిశ్చలంగా నిర్వికారంగా శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అలాగే ఎంతసేపు ఉన్నా సరే అందులోంచి రాబుద్ది ఇది. అలాగే ఉండాలనిపించదు. ఈలోకి ఎవడన్నా వచ్చి లేపేసాడు అనుకోండి, ఏ గొప్ప తీసేసాడు అనిపించదు. అంటే అంత సుఖంగా అంత హాయిగా ఉంటుంది. అంచేత తదహంకార విలయే స్వమేవ పరమపదం. పరమపదం అంటే బాబు నువ్వు ఎక్కడికో ఏ వైకుంఠమో ఏ కైలాసమో పోవటం కాదురా నాయనా. తదహంకార విలయే. ఎక్కడైతే అహంకారం అంటాడేటండి పదే పదే. అహంకారం అంటే ఏంటండి? దేహభావనే అహంకారం. దేహభావన వచ్చింది కదా, అహంకారం వచ్చింది అనమాట. అంటే నేను గొప్ప అంటున్నాడు కదా, దేన్ని చూపించి? దేహాన్ని చూపించే కదా. అంటే దేహభావన వచ్చిందంటే అహంకారం వచ్చినట్టే. తదహంకార విలయే. ఎక్కడ దేహభావన మరిచిపోయాడో, దేహం గుర్తుండదండి. అలా కూర్చుని ఉండగా కొంతసేపటికి శరీరం మర్చిపోతాడు. ఇంకా అంతసేపటికి శ్వాస కూడా సన్నగిలిపోద్ది, మనసు కూడా సన్నగిలిపోద్ది. శ్వాస మనసు కూడా సన్నగిలిపోయి నిశ్చలం అయిపోద్ది. శ్వాస లోపలికి బయటికి వస్తూ పోతుంది కదా, దాని అర్థం ఏంటండి? శ్వాసను లోపలికి లాక్కుని వదిలేది కుండలినీ శక్తి. కుండలినీ శక్తి అంటే ఏంటండి? పాము. అనేక సార్లు చెప్పుకుంటున్నాం. దాన్ని మనకి ఎప్పటికప్పుడే గుర్తు పెట్టుకోవటం కోసం పుట్టలో పోలేయమంటారు. పుట్టలో పామున్న పుట్టలో పోతారా మీరు? పాము లేని పుట్టలో పోతారండి? ఒకసారి ఆలోచించండి. అడుగుతాడు, పాముందా ఇందులోనే? పాము లేదంటేనే పోతాడు. పాము ఉందని ఏ గుడ్డో పోలో పోసేటంగా తుడుమని పైకి తుష్యమని పైకి వచ్చేసి ఒక కాటేసేస్తుందంటే. అంటే పాము లేని పుట్టలో పోలేస్తారా? ఏముండాలి? పుట్టలో పాము ఉండాలి. పుట్టలో పాము ఉండడం ఏంటండి? మరి ఆ అర్థం తెలుసుకోవద్దు. మన శాస్త్రాల్లో వివరంగా చెప్పిన పుట్ట అంటే శరీరం. ఈ పుట్టలో పాము ఉంది, దాని పేరు కుండలిని. శ్వాసను గమనించు ఉంటే పాముకి గాలి ఆహారం మీరు విన్నారా లేదో? ఈ ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడట. అప్పుడప్పుడు భూమి కదులుతుంటే భుజం మార్చుకుంటున్నాడు అంటుంటారు. ఆదిశేషుడు భూమిని భుజం మార్చుకుంటున్నాడు ఆ పక్క ఈ పక్కకి. ఏంటది? కుండలినీ శక్తి. కుండలినీ శక్తిని గాలిని లోపలికి లాక్కుని మళ్ళీ బయటకు వదులుతుంది. అంచేది ఇప్పుడు శ్వాసను చూస్తా మనం ఏం గమనించాలి? శ్వాసను లాగి వదిలే కుండలినీ శక్తిని గమనించాలి. కుండలినీ శక్తి మీద ఎవడు పడుకుని ఉన్నాడండి? మహావిష్ణువు చక్కగా ఇక శ్వాస పాను పట్టారు కదా. కుండలినీ శక్తికి శేషుడు అని పేరు. శ్వాసను లాక్కుని వదిలేటటువంటి కుండలినీ దర్శనం ఎవరికైందో శేష దర్శనం, పాపనాశనం. అక్కడికి శుద్ధం అయిపోయింది, పాపనాశనం అయిపోయింది. అప్పుడు జీవుడు దేవుళ్ళు కలుపుతాడు. అంచేత శ్వాసను లాగి వదిలే కుండలినీ శక్తిని పట్టుకోండి. ఇప్పుడు కుండలిని వదిలేయండి. ఇంకా
పుట్ట కూడా వదిలిపోయింది, పాము కూడా వదిలిపోయింది. ఇంకా ఆ పాము మీద పడుకున్నా కూడా పట్టుకోవాలి. ఇవన్నీ మనకి భాష్యంలో ప్రవేశపెట్టి చూపించారు. ఒక్కొక్కటి రకరకాలుగా పొట్టలో పాలేయటమో, లేకపోతే ఇంకోటో ఈ వినాయక చవితో ఇంకోటి. అంటే మన పండగలన్నీ ఇదే, మన దేవాలయాల సంకేతం అంతా ఇయే. అవి తెలుసుకోకుండా ఆ చుట్టూ ఓ భక్తి పెరిగిపోయి గిరగడా తిరిగెత్తనం ఏమొస్తుంది అసలు. అలాగే తిరగొద్దని అంటలేదు, తిరగండి, కానీ అర్థం తెలుసుకోకపోతే ఎందుకండి? అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా మంత్రం కూడా అర్థం తెలుసుకోకుండా మంత్రం చదివితే మంత్రం తదర్థభావం జపవిషితే అని శాస్త్రం చెప్పింది. అంటే మంత్రానికి సంబంధించిన అర్థం తెలుసుకుంటే జపం అవుతుందట. అర్థం తెలుసుకోలేనంతకాలం అలా జపం చెప్తుంటే మనం రోజు ఏ దూడకాల్చుకుంటూ పాటలు పాడుకుంటూ అలా పాట అవుతుంది. అర్థం తెలియాలి. మంత్రమైనా సరే, పూజ అయినా సరే, స్తోత్రమైనా సరే, ప్రతి దాని వెనకాల క్రియ వెనకాల ఒక అంతరార్థం ఉంది. ఈ రకంగా చిత్తే త్యక్తే లయం యాతి ద్వైతమేతచ్చ సర్వత. అన్నిటికీ మూల కారణం ఈ మనసులోనే ఉంది, ఈ చిత్తంలోనే ఉంది. అహంకార విలయత్వమేవ పరమం పదం. పరమపదం అంటే అహంకార భావం నశించడమే పరమపదం. ఈ రకంగా అహంకారాన్ని కలిగించేది చిత్తం. చిత్తే త్యక్తే లయం జాతి. చిత్తం లయం అవ్వాలి. చిత్తవృత్తి నిరోధ అంటుంది పతంజలి యోగ దర్శనం. చిత్తం లయం అయిందనుకోండి, చిత్తే లయం జాతి ద్వైతమేతచ్చ సర్వత. ఇప్పుడు మనం బుర్రలు కొట్టేసుకుంటున్నాం. నాది వైష్ణవ మతం, నాది శైవ మతం, నాది గాణాపత్యం, నాది కౌమారం, నాది శౌర్య మతం, లేదా మాది అద్వైతం, మాది ద్వైతం, మాది విశిష్టాద్వైతం అంటుంటాడు. ఇక్కడికి వచ్చి విశిష్టాయితమా, ద్వైతమా, అద్వైతమా, ఏ మతం అంటే ఇక్కడికి వచ్చే కానీ ఎక్కడ చెప్తున్నాడండి? చిత్తే లయం యాతి ద్వైతమేతచ్చ సర్వత. ద్వైతం ఎప్పుడు పోద్ది? ఇప్పుడు నువ్వు అద్వైతం కాదు, ద్వైతవే. ఎక్కడ ద్వైతం పోద్ది? చిత్తం లయించాక. చిత్తం ఉన్నంతసేపు రెండు ఉంది, స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు. చిత్తం లయించాకన్నా రెండు లేవు. ఇంకా జీవుడు లేడు, దేవుడు లేడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. వీడికి సంబంధించినటువంటి శరీరం ఉంది, దానికి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయి, దానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి. అవన్నీ చేయవలసిందే. ఇవన్నీ చేస్తా నేను అద్వైతం అంటాడేటండి? చిత్రం కాకపోతేనే. ఎప్పుడు అద్వైతి? చిత్తం లయించినప్పుడు, తురీయంలోకి వెళ్ళినప్పుడు, మనసు నిశ్చలమైపోయి ఆగిపోయినప్పుడు అతను పరమపదంలో వెళ్ళిపోడు అతను. అదే మోక్ష స్థితి, అది కైవల్య పదం. అటువంటి కైవల్యం పొందినటువంటి వాడికి ద్వైతమేతచ్చ సర్వత. ఎక్కడ ఇంక రెండో వస్తువు లేదు. ఎక్కడ చిత్తం శాంతించింది అక్కడ దేవుడు లేడు, ఇంకా జీవుడు లేడు, ఉన్నదంతా బ్రహ్మమే. అదే పరమపదం, అదే కైవల్యం. కైవల్యం ఇంత సునాయాసంగా శిష్యతే పరమం శాంతం ఏకమత్యం అనామయం. సులభమైనటువంటి సునాయాసంగా పొందవలసినటువంటి దాన్ని అర్థమవుతుంది లేదన్నాడని చెప్పి రకరకాలుగా నీ ముక్కు ఎక్కడుందంటే ఇలా తిప్పి చెయ్య ఇటేపి తీసుకొచ్చి ఇలా చూపించాడండి. ఇలా చూపిస్తే సరిపోద్ది కదా, అలా చూపించలేదు. అంటే దేవుడు నీలోనే ఉన్నాడు, ఆ దేవుడు నువ్వయ్యే ఉన్నావు. కాకపోతే ఏది నువ్వు కాదు, మిగతా ప్రకృతి సంబంధమైనటువంటి పదార్థం నువ్వు కాదు. ఏకమాద్యంతరహితం చిన్మాత్రం అమలం తతం కాద స్థిరాం సూక్ష్మం తద్ బ్రహ్మాస్మి న సంచయ. దేహం బ్రహ్మస్మి, ఇందులో ఇంక సందేహం లేదు. ఇప్పుడు మాత్రం బయటకు వచ్చిన తర్వాత శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, కానీ నువ్వు బ్రహ్మానివే. మరి ఇదేంటండి? బ్రహ్మానికి ఆకలి దెబ్బలు ఉండకూడదు కదా, సుఖ దుఃఖాలు ఉండకూడదు, శోకమోహాలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, సావు పుట్టుకలు ఉండకూడదా? నిజమే. అందుకని ఇది కాదంటుంటే నిన్ను ఈ రోగాలతో కూడుకున్నటువంటిది ఏటిది? స్థూల శరీరం. ఇది ప్రారంధ కర్మను అనిపించడానికి వచ్చింది, అది నువ్వు కాదు. లోపల ప్రాణం ఉంది, దాని లక్షణాలు ఆకలి దప్పికలు, దానికి లోపల మనసు ఉంది, సుఖ దుఃఖాలు. అంచేది ఈ మనసును నిశ్చలం చేసి చూడు, మనసును లయం చేసి చూడు. బ్రహ్మమే, అహం బ్రహ్మస్మే, నువ్వు బ్రహ్మస్వరూపనివే. పదార్థ వృందే దేహాది
ధియా సంత్యజ్య దూరత అచీతలాంతఃకరణో నిత్య ఆత్మపరోభవ. ఈ రకంగా పదార్థ వృందే దేహాది అంటే దేహాన్ని దూరంగా పెట్టమంటలేదు, నీ భావాన్నే మార్చాలి. దేహాది పదార్థ సమూహమును నీ బుద్ధితో, నీ తెలివితో, నీ జ్ఞానంతో, నేను ఈ శరీరము కాదు, ఈ ప్రాణము కాదు, ఈ జ్ఞానేంద్రియాలు కాదు, కర్మేంద్రియాలు కాదు, మనసును కూడా కాదు, నేను బ్రహ్మమునే, నేను ఆత్మస్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని అంటే నీ భావన మారాలి. ఇక్కడ దేహాన్ని మార్చమంటలేదు. దేహాన్ని తెల్లబట్టలు తీసేసి కాసేపు బట్టలు కట్టేసాడు అనుకోండి, గడ్డం గీయటం మానేసి పెంచేసాడు అనుకోండి, దేవుడు అయిపోడండి. లేదా అడ్డుబొట్టులో నిలువు బొట్టులో పెట్టేసి మాత్రం దేవుడు అయిపోడు. అవన్నీ యాసాలు పకటేసగాళ్ళు వేస్తుంటారు. అలాగా కొంచెం డబ్బులు గట్ట బాగా ఇస్తారు కదా, యాసం వేయకుండా వచ్చేసి బాబు అంటే మామూలు కింద కనపడతాడు అందుకని చెప్పేసి. చూడండి, ఎక్కడైనా సరే రామనాథుడు అంతట వాడు సీతాదేవిని ఎత్తుకుపోవడానికి ఏం చేశాడండి? సాధువేషం వేసాడండి. అంటే మోసం చేయటానికి సాధువేషం ఏమైనా పురాణాల్లోనే రాశారు. వేయకపోతే వేషం వేయకపోతే ఆడు 10 రూపాయలు నీకు ఇవ్వడం ఎందుకు ఇస్తాడు? మామూలుగా వెళ్ళిపోయి పంచికట్టు కట్టుకుని పోతున్నాడు అనుకోండి, ప్యాంట్ వేసుకుని ఇస్తాడా? అడ్డుబొట్టులో నీళ్ళు బొట్టులో పెట్టుకుని వెళ్ళిపోతే రావణాసురుడు అంతా ఎంత గొప్పోడండి అతను. కిందకి వచ్చేసి అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అని చెప్పి సీతాదేవిని ఎత్తుకుపోవచ్చు కదా. అక్కడ ఎందుకు నటించవలసి వచ్చింది, ఎందుకు మోసం చేయవలసి వచ్చిందండి? మోసగించాడు అంతే. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, బాబు రమణ మహర్షి గారు మీరు చాలా అతీతమైనటువంటి సాధన సంపన్నులండి, మీరు కూడా మాకలా కాషాయం కట్టండి, సన్యాసం పుచ్చుకోండి అన్నారండి. చాలా మంది అద్వైతంలో ద్వైతంలో వచ్చే పెద్ద పెద్ద పీఠాధిపతులు ఇలా ఆయన్ని కాషాయం కట్టుకోండి, సన్యాసం పుచ్చుకోండి అన్నారు. అంటే ఇప్పుడు నేను భావిస్తున్నా, అంటే కాషాయం కడితే సన్యాస, కట్టకపోతే గృహస్థుడా? ఎవరిని ఎంతమంది ఎన్ని చెప్పిన ఎందుకు నేను నటించవలసినటువంటి కర్మ నాకు లేదురా బాబు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఒకటి అహంబ్రహ్మస్మి అంటే నటించేవాడికి కావాలి కానీ ఈ వేషాలన్నీ నటించలేనివాడికి అవసరం లేదు. ఇక్కడ ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక అతను పాపం కష్టపడి భార్య పిల్లల్ని పెంచుకుని ఎవరికాళ్ళకన్నీ చక్కబడేసి నడిచి కాశీ వెళ్ళాలనుకున్నాడు. పాదయాత్ర కాశీ వెళ్ళాలనుకుంటే కాశీ వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసి ఆ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని ఇంక అక్కడ అలాగే జీవితం శాల్యం చేయాలి, ఇంక ఇంటికి రాకూడదు. ఇంకా ఎందుకంటే కాశ్యాం మరణాన్ముక్తి అని ఉందండి శాస్త్రంలో. కాశీలోకి వెళ్ళి చచ్చిపోయినాడికి, కాశీలోకి వెళ్ళి చచ్చిపోతే మోక్షం వస్తుందట. ఏం తెలిసినా తెలియకపోయినా నువ్వేదో రకంగా కాశీ పోయి గంగా నదిలో ములిగి ఈశ్వరుని దర్శించుకుని అక్కడ చచ్చిపోమంటే అలా చచ్చిపోతారని చెప్పేసి వెళ్ళాడు అనమాట అండి. నడిచి వెళ్ళాలి కదండి. సాయంకాలం అయ్యేటప్పుడు ఎక్కడో బస్ వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా కాశీ దాకా దగ్గరికి వెళ్ళిపోడండి. అక్కడికి ఇంకా ఏదో ఒక 5-6 మైళ్ళు ఎంతో ఉంటుంది అనమాట కాశీ. చీకటి పడిపోయింది. ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలని చెప్తే అక్కడ ఆ ఊరికి దూరంగా ఒక చిన్న కుటీరం వేసుకుని ఒక ఆయన ఏర్పాటు చేసుకుని సాధన చేసుకుంటూ మౌనంగా ఉన్నాడు అనమాట. ఒక స్వామి ఎవరో అక్కడికి వెళ్ళి, బాబు ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి ఏమైనా అవకాశం ఇస్తారా అన్నాడు. ఉండు బాబు పర్వాలేదంగా అరి మీద పడుకుని నీకు ఏమైనా కావాలంటే పెడతానంటే కొంచెం ఏదో తయారు చేసి భోజనం కూడా పెట్టాడు. అరిగి మీద పడుకున్నాడు. అరిగి మీద పడుకున్న తర్వాత ఆ స్వామిని అడిగాడట, స్వామి మీరు కాశీ వెళ్ళారా అన్నాడు. నేను వెళ్ళలేదయ్యా అన్నాడు. అయ్యయ్యో నీ జీవితం నాశనం అయిపోయింది. ఎంత దూరం నుంచి వచ్చాను నేను, ఇంకా 10 మైళ్ళు కూడా లేదు కాశీ, ఇంత దగ్గరలో ఉన్నటువంటి కాశీశ్వరుని దర్శించలేదా? కొన్ని గంగా నదిలో స్నానం చేశారు? లేదయ్యా నేను ఎప్పుడు గంగా నదిలో స్నానం చేయలేదు. కొన్ని యమునా నదిలో స్నానం చేశారు, మనకి సరస్వతిని, కొన్ని కనీసం త్రివేణి సంగమంలో కన్నా వెళ్ళి స్నానం చేశారు. ఇక్కడ చాలా దగ్గరంట కదా. ఎక్కడికి వెళ్ళలేదయ్యే బాబు, నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను ఎప్పుడు కూడా అన్నాను. ఈయన అనవసరంగా ఇలాంటి దరిద్రుడి దగ్గరికి వచ్చి నివాసం పోవడానికి, దరిద్రం కాకపోతే ఎంతో పరమ పవిత్రంగా ప్రయాణం చేసి వచ్చాను, కానీ నేను వచ్చినటువంటి చోటు కరెక్ట్ కాదు. ఇతను మంచోడు కాదు, ఇతను భక్తుడు కాదు. భగవంతుడు అంటే కొంచెం కూడా ప్రేమ లేదు ఇతనికి, భక్తి అది ఏమీ లేదు.
అని చెప్పి ఏమైనా ఇప్పుడేం చేస్తాను అర్ధరాత్రికేట మళ్ళీ దారి తప్పిపోయి ఎక్కడికి పోతాను ఎలాగలాగా ముక్కు మూసుకుని రాత్రి ఇక్కడ గడిపేద్దాం అని చెప్పేసి అరిగ మీద పడుకున్నాడు. సరిగ్గా నిశిరాత్రి అయ్యింది. నిశిరాత్రి అయ్యేటప్పటికి ఒక తెల్లావు, ఒక నల్లావు, ఒక పుల్లావు, 3 ఆవులు అక్కడికి వచ్చి ఈ ఆశ్రమం కుటీరం చుట్టూరు తిరుగుతున్నాయట. ఒక దాని వెనకాల ఈ ఆవులు 3 తిరుగుతుంటే ఈ వాటిల్లో అవి మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. ఈ మహానుభావుడు ఇక్కడ లేకపోతే ఈ పాపాలన్నీ మనం ఇలా మొయ్యవలసి వచ్చింది కదా అని చెప్పుకుంటున్నాయంట. అంటే ఇవాళ నువ్వెవరు అంటే నేను గంగా నదిని, నేను యమునా నదిని, నేను సరస్వతీదేవి నదిని. గంగా యమున సరస్వతి నదులు గోమాతల రూపంలో వచ్చి ఈయన గారి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ చేసి ఇవాళ నీలో స్నానం చేసినటువంటి వాడు ఎంత పాపం వదిలేరు అంటే అప్పుడు ఇవాళ నాలో పాపం చేసి 1,00,000 మంది పాపం వదిలిపెట్టారు, నాలో 10 లక్షల మంది పాపం వదిలిపెట్టారు, నాలో 20 లక్షల మంది పాపాన్ని వదిలేరు. ఒళ్ళు మండిపోతుంది, భరించలేకపోతున్నాను, వాంతి వచ్చేస్తుంది, వికారం వచ్చేస్తుంది అని చెప్పి ఈ స్వామిని చుట్టూరు ప్రదక్షిణ చేసుకుని ఆ పాపాలన్నీ పోగొట్టుకుని శుద్ధం అవుతారని వచ్చామని చెప్పేసి 3 కూడా ఆయన చుట్టూరు తిరిగి ప్రశాంతమయ్యి సుఖం సంతోషించామని చెప్పేసి కాకపోతే చీపురు ఇచ్చుకుని ఒకళ్ళు చీపురు తుడిచేసి ఒకళ్ళు కల్లాపు వేసేసి ఒకళ్ళు ముగ్గులు ఎట్టేసారట. ఆ కుటీరంలో ఆయనకి సంబంధించినటువంటి పనులన్నీ చక్కబెడితేనటువంటి సేవ, గురుసేవ అన్నమాట. ఈయనన్న చూస్తున్నాడు, ఏటి వింత విడ్డూరం కాకపోతేనే ఒక ఆవిడ గంగా నది అంటుంది, యమునా నది అంటుంది, సరస్వతి నది అంటుంది, ఇదేదో అడుగుదారని చెప్పేసి తెల్లారిదాకా నిద్రట్లేదు. ఇంకా భయం వేసింది, కోడి కూచేసింది, ఎలుగు వచ్చేసింది, మళ్ళీ స్నానాలు మొదలెట్టారు. నటండి వీళ్ళందరూ పాపాల్లో స్వీకరించాలి కదా, మనం పోదాం నటండి అని చెప్పేసి ఈ స్వామికి మళ్ళీ మొక్కి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి వెళ్ళిపోయారు. ఇది ఎవరు బాబు నాయన వాళ్ళు ఎవరంటే ఒకటి గంగా, ఒకటి యమున, ఒకటి సరస్వతి అంటే. అవునయ్యా నాయన, అలా నదుల్లోని ఎవరెవరో రకరకాల పాపాలు చేసి వచ్చి ఆ నదిలో వదులుతారు, మరి ఆ పాపాలన్నీ క్షాళనం చేసుకోవటానికి వాళ్ళు నా చుట్టూరు వచ్చి పాపం పోగొట్టుకుని పోతున్నారయ్యా. ఎక్కడ మా ఇరా బాబు, ఎక్కడెక్కడో ఎవడెవడో తెచ్చుకున్నటువంటి పాపాలన్నీ కూడా నదుల్లో వదిలిపోతుంటే వాళ్ళలో ఉండే పాపాలు కూడా పోగొట్టేస్తున్నాడంటే ఇంక సామాన్యమైనడు కాదు. ఇంకే ఈయన మళ్ళీ అనవసరంగా కాశీ వెళ్ళడం, ఎదిగా గంగటి ఈశ్వరటి ఇవన్నీ నాకెందుకు, ఇంకా ఈయన సేవ చేసుకుంటూ ఉండిపోదని చెప్పి నిశ్చయించుకున్నట్టు ఉండిపోయాడు. జీవితాంతం ఇంకా ఆయనకి సేవ చేసుకుంటూ కాళ్ళు పిసుకుతూ ఏళ్ళు పిసుకుతూ ఆయనకి ఏమేం కావాలో ఆ పదార్థాలు తెచ్చిపెడుతూ ఆయన సేవ చేసుకుంటూ ఉండిపోయాడు. ఈ రకంగా అంటే ఏమర్థమైందండి మనకి ఇక్కడ అంటే అంతర్ముఖ వృత్తితో ఎవడైతే సాధన చేస్తున్నాడో అటువంటి వాడికి ఆత్మానం సచ్చిదానందం అనంతం బ్రహ్మ సూరత. ఆత్మ బ్రహ్మము అది నీకు తెలిసింది. నువ్వు ఎక్కడికి పుట్టితే అక్కడ ఎన్ని సమర్థ దేవతల్లో గీతామహత్యం అనేటువంటి పుస్తకంలో చెప్తారండి. దేవతలో దేవుళ్ళు కూడా సహాయం చీకరితే జాతి, ఈయనకి ఎలాంటి సహాయం చెయ్యాలి, ఈయనకి ఎలాంటి సహకారం చెయ్యాలని చెప్పి దేవతలందరూ చుట్టూరు తిరుగుతూ ఉంటారట. ఎందుకనండి, అసలు ఇంకొక విషయం తెలుసా, పుట్టలో పాము ఉన్నట్టుగా మన శరీరంలో ఎంతమంది దేవతలు ఉన్నారండి. శ్రోత్రేంద్రియానికి దిక్పాలకులు 8 దేవతలు మన శ్రోత్రం దగ్గర సింహాసనాలు వేసి కూర్చుని ఉన్నారు. చక్షురింద్రియానికి సూర్యుడు అధిదేవత, తగింద్రియానికి వాయువు అధిదేవత, యుషేంద్రియానికి వరుణదేవుడు అధిదేవత, గ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు అధిదేవతలు. అంటే మన శరీరంలోని 11 మంది 19 మంది దేవతలు నివాసం అయి ఉన్నారు. ఇంతమంది దేవతలతో లోపల బ్రహ్మం ఉన్నాడు. ఏం చెప్తండి, లోపల బ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మం చుట్టూ చూడండి, ఏదైనా పెద్ద పెద్ద దేవాలయం చుట్టూ, ద్రాక్షారం భీమేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళారని లోపల భీమేశ్వర స్వామి చుట్టూరు అనేక దేవతలు విగ్రహాలు ఉంటాయి. అట్టి మాదిరిగా మన లోపల ఉన్నటువంటి ఆత్మేమో ఆత్మానం సచ్చిదానందం అనంతం బ్రహ్మ సూరత. ఇది బ్రహ్మము. ఈ బ్రహ్మము చుట్టూరు అనేక మంది దేవతలు ఉన్నారు. కంటి దగ్గర ఒకడు, చెవి దగ్గర ఒకడు, ముక్కు దగ్గర ఒకడు, వాక దగ్గర ఒకడు, చేతికి ఎవడండి ఇంద్రుడు అధిదేవత, పాదానికి విష్ణుదేవుడు అధిదేవత.
పాదాల దగ్గర ఉన్నాడండి విష్ణుమూర్తి, చేయి దగ్గర ఇంద్రుడు ఉన్నాడండి, వాక్కు దగ్గర అగ్నిదేవుడు ఉన్నాడు. ఇంతమంది దేవతలు కొలువయి ఆత్మ చుట్టూరు సేవ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడుంది ఆత్మ? నీ శరీరం లోపల ఉంది. ఎంత నువ్వు దురదృష్టవంతుడు అంటే, ఇంకా ఇంత అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ బ్రహ్మము నీలో ఉంటే నువ్వు ఎక్కడో తయారు చేయిందని చుట్టూరు పరిగెడతావు అంటే నీకు ఎంత శనిగాడు ఉన్నాడో చూడండి. ఎందుకు తెలుతులేదు నీకు ఇది అంటే శాస్త్రం తెలియాలి, గురువు చెప్పాలి. ఇక్కడికి వెళ్తే ఈ రకంగా మోక్షాన్ని పొందుతావు, బయటికి వెళ్తే మాత్రం కర్మలు అనుకుంటే ఋతం సత్యం పరం బ్రహ్మ సర్వ సంసార భేషం. ఈ లోపలికి వెళ్ళి దీన్ని దర్శించినటువంటి వాడికి సమస్త దుఃఖాలు నశించాయి. అంచేత సమాధి సమిద్బుద్ధి పరజీవైకతాం పతి. ఎవడైతే సమాధిని పొందాడో పరజీవ అంటే పరమాత్మ జీవుడు రెండు ఏకమైపోతాయి. నిత్యం సర్వగతో హ్యాత్మ కూటస్థో దోషవర్జిత. ఇంక నీకు దోషాలు లేవు, నువ్వు మళ్ళీ పుట్టవు. యమధర్మరాజు దగ్గరికి రాడు, యముడు తీసుకెళ్లే శక్తి లేదు ఇంక నిన్ను. ఎందుకని నువ్వేమయ్యావు? పరజీవైకత ప్రతి. పరమాత్మ జీవుడు రెండు ఏకమైపోయి బ్రహ్మమైపోయారు. ఈయన వస్తాడా? యమధర్మరాజు వస్తాడా తీసుకెళ్ళటానికి? ఏమయ్యాడండి? అంచేత నిత్యం చదవగతో హ్యాత్మ కోటస్థో దోషవది. నీ దగ్గరికి ఏ దోషాలు లేవు. ఏకచ నిత్యతే భ్రాంత్య మాయయ స్వరూపత తస్మాద్వైతయవాది నా ప్రపంచో నా సంస్కృతి. యథాకాశో ఘటాకాశో మహాకాశ ఇతీరిత తదా భ్రాంతేది విధా ప్రోక్తో ఆత్మ జీవేశ్వరాత్మన. ఈ రకంగా అద్వితీయమైనటువంటి స్థితిని యథా సర్వాణి భూతాన్ని సమాధిస్తో నా పశ్యతి ఏకీభూత పరిహరణం తదా భవతి కేవలం. అంటే భాష్యంలోకి వచ్చినటువంటి వాడికి మాత్రం ఈ ప్రయోజనాలు జరగవు. అంతర్ముఖూర్తిలోకి వెళ్ళి ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ఈ రకంగా మోక్షాన్ని పొందుతాడు, కర్మల్ని పోగొట్టుకుంటాడు, భ్రాంతిని పోగొట్టుకుంటాడు. మరి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి విషయాలు ఇప్పుడు ఎలాగా అంతర్ముఖం అవ్వాలో మరొకసారి చూద్దాం. పదే పదే చెప్పుకుంటున్నాం. ఏమని? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహంభావ ధ్యానం. అలా శ్వాసను గమనిస్తూ శ్వాస మనస్సు అన్నీ దాటిపోయిన తర్వాత సమాధిలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందేదాకా అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం అని చెప్పేదాకా ఏమి అనుకోకుండా నిద్రపోకుండా చూడకుండా కళ్ళు మూసుకుని అలా ఆత్మను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.